హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు సొగస్టుడు తర్మ. ఈరోజు మనం సొగస్టుడు తర్మలో ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి వచ్చేసామండి. ఈరోజు మనం పట్టు శారీస్ అలాగే ఫ్యాన్సీ డిజైనర్ శారీస్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చూద్దాం. హలో భారతి గారు, ఈరోజు మనం పట్టు అలాగే ఫ్యాన్సీ శారీస్ చూద్దాం. మరి ఫస్ట్ శారీ వచ్చేసి మనకి ఇక్కత్ పట్టు. ఓకే, దాదాపు ఒక 1 మీటర్ దాకా మనకి పింక్ పళ్ళు ఇచ్చారు. కాంట్రాస్ట్ పళ్ళు అది మనం రెగ్యులర్ గా చూసే ఫ్లవర్స్ కాకుండా కొంచెం జరీ కడీ లైన్స్ ఇచ్చారనమాట. మనకి ఒక పళ్ళులో ఒక 6 కడీ లైన్స్, వాటికి మధ్యలో మనకి సన్న జరీ లైన్స్ ఇచ్చారు. శారీ అంతా కూడా చూసినట్లయితే క్రీమ్ కలర్ శారీ, మనకి హాఫ్ వైట్ వస్తుంది అనమాట. శారీ బేస్ అంతా కూడా పైన బోర్డర్ చూస్తే ప్లెయిన్ పట్టు బోర్డర్ ఇచ్చారు మనకి పింక్ కలర్. కింద వచ్చేసి మనకి పింక్ అండ్ గోల్డ్ కలర్ జరీ మిక్స్ తో ఒక బోర్డర్ ఇచ్చారనమాట. ఇది ఓన్లీ షోల్డర్ బార్డర్ వస్తుంది. కింద బోర్డర్ కూడా మనకి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. దీంతో పాటు ఎక్స్ట్రా మనకి ఇంకొక బోర్డర్ కూడా యాడ్ చేశారు. అది కింద బోర్డర్ ని మనకి కొంచెం పైకి గ్యాప్ ఇస్తూ గ్రే కలర్ కాంబినేషన్ లో మనకి ఒక వేవ్ లాగా, తర్వాత గ్రీన్ కలర్ తో చిన్నదిగా, అంటే ఇది వచ్చేసి మనకి కొంచెం బిగ్ సైజ్ లో తీసుకున్నారు. ఇది వచ్చేసి మనకి స్మాల్ సైజ్ లో మనకి తీసుకున్నారు అనమాట. టోటల్ శారీ అంతా కూడా మనకి స్టార్టింగ్ నుంచి షోల్డర్ వరకు కూడా మనకి ఇదే. అంటే ఈ ఎక్స్ట్రా ఈ 2 లైన్స్ ఇవ్వడం వల్ల ఏంటంటే ఇది మనకి స్కర్ట్ బోర్డర్ లుక్ వస్తుంది. మిడిల్ పార్ట్ మొత్తం కూడా అంటే షోల్డర్ పార్ట్ అంతా కూడా పైన మనకి టోటల్ ప్లెయిన్ ఉంటుంది. అంటే ఈ శారీస్ అన్ని కూడా ఏంటంటే ఎక్కువ బిగ్ సైజ్ లో బోర్డర్స్ ఎక్కువ వస్తూ ఉంటాయి మనకి. శారీ అంతా కూడా ఇలాగే ఉంది. ఈ శారీకి బ్లౌజ్ పింక్ కాంట్రాస్ట్ బ్లౌజెస్, పళ్ళు కలర్ అలాగే బోర్డర్ కలర్ ఏ కలర్ అయితే ఇచ్చారో అదే కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి బోర్డర్ సేమ్ వస్తుంది. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 7500 పడుతుంది. నెక్స్ట్ శారీ ఇది వచ్చేసి కొల్లాం పట్టు. పళ్ళు అంతా కూడా మనకి ఒక 1/2 మీటర్ తీసుకున్నారు, బ్లాక్ కలర్. దాని మిడిల్ లో చూసినట్లయితే మనకి ఒక బాక్సెస్ లాగా మనకి ఇచ్చారు, చెక్స్ లాగా. అది కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు. ఇక్కడ వచ్చేసి మనకి ఏంటంటే ఈ ఒక ట్రీస్ లాగా డిజైన్ చేశారు. లీఫ్ పార్ట్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్. ఇది వచ్చేసి ఆరెంజిష్ రెడ్ కలర్ కాంబినేషన్ థ్రెడ్ వర్క్, పట్టు థ్రెడ్ తీసుకొని దానికి మిడిల్ లో మనకి ఫ్లవర్ పెటల్స్ కూడా కొన్ని సిల్వర్ కలర్ జరీతో ఇచ్చారు. ఈ డిజైన్ కాంట్రాస్ట్ గా మనకి గ్రీన్ కలర్ తీసుకున్నారు. బోర్డర్స్ కూడా మంచి బ్రైట్ గా కనిపించేటట్లుగా సిల్వర్ జరీతో డిజైన్ చేశారు. 2 సైడ్స్ కూడా మనకి సేమ్ బోర్డర్స్ ఉంటాయి అన్నమాట. సేమ్ సైజ్ బోర్డర్స్, స్మూత్ ఉంటుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనకి ఏంటంటే ఈ బ్లాక్ మీద మనకి పళ్ళులో ఏవైతే పట్టు థ్రెడ్ 2 కలర్స్ తీసుకున్నామో అవే కలర్ కాంబినేషన్స్ మనకి శారీలో కూడా యూజ్ చేసాము. సేమ్ చెక్స్ వచ్చేసి 1 చెక్స్ మనకి మిడిల్ పార్ట్ వచ్చేసి ఆరెంజిష్ రెడ్ కలర్, 2 సైడ్స్ కూడా మనకి ప్యారెట్ గ్రీన్ కలర్ ఇచ్చారు. దీనికి కాంట్రాస్ట్ గా మనకి ఇక్కడ ఏదైతే కలర్స్ వచ్చాయో అట్లా ఆపోజిట్ కలర్స్ లో ఆపోజిట్ గా ఇచ్చారు అనమాట. మనకి మిడిల్ లో వచ్చేసరికి మనకి లైన్స్ టైప్ ఇచ్చారు. అది కూడా మనకి 2 కలర్స్ ఇచ్చారు. బ్లౌజ్ ఎలా వచ్చిందండి? బ్లౌజ్ వచ్చేసి మనకి బ్లాక్ వస్తుంది, ప్లెయిన్ వస్తుంది. బోర్డర్స్ వచ్చేసి శారీలో ఏవైతే మనం సిల్వర్ బోర్డర్స్ చూసామో సేమ్ అవే బోర్డర్స్ మనకి కంటిన్యూ అవుతాయి. ఈ శారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 4500. నెక్స్ట్ శారీ ఇది ఉప్పాడ కాటన్ వస్తుంది. ఉప్పాడ కాటన్. ఓకే, పళ్ళు చూసేస్తే 1/2 మీటర్ షార్ట్ పళ్ళు అనమాట. దానికంతా కూడా మనకి బేస్ వచ్చేసి ఒక డైమండ్ షేప్ లో మనకి గోల్డ్ కలర్ అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు డిజైన్ తీసుకున్నారు. దానిపైన పికాక్స్ ఇచ్చారు. పికాక్స్ కూడా టోటల్ మనకి గోల్డ్ కలర్ తోనే ఒక స్టాండింగ్ పొజిషన్ లో 2 సైడ్స్ బోర్డర్ లాగా మనకి పికాక్స్ డిజైన్ చేశారు. మిడిల్ పార్ట్ వచ్చేసరికి మనకి ఇక్కడంతా కూడా గోల్డ్ కలర్ జరీతో మ్యాంగో షేప్ ఉన్నటువంటి లీఫ్ తీసుకున్నారు. మిడిల్ లో మనకి ఒక బిగ్ సైజ్ లో లీఫ్ ఇచ్చారు. ఇది మనకి పళ్ళు పార్ట్ వస్తుంది. శారీ అంతా కూడా మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసి గోల్డ్ కలర్ జరీ బోర్డర్ ఇచ్చారు. దానిపైన వచ్చేసి పింక్ కలర్ తో కొంచెం మనకి కాంట్రాస్ట్ ఉండేటట్లుగా ఒక చిన్న పైపింగ్ లాగా మనకి శారీ 2 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. ఈ బోర్డర్ పైన కూడా మనం చూసినట్లయితే ఈ శారీలో నుంచి ఏదైతే మనకి పికాక్ ఉందో హాఫ్ పికాక్ మనకి బోర్డర్ ని టచ్ చేస్తూ ఉంటారు, అంటే కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూస్తే అది ఒక ట్రీ మీద ఒక స్టాండింగ్ పొజిషన్ లో మనకి పికాక్ ఇస్తారనమాట. ఫ్లవర్స్ తో విత్ పికాక్ ఉంటుంది, గోల్డ్ కలర్ కాంబినేషన్స్ తో. ఇది వచ్చేసి పికాక్ కి మనకి లీఫ్ టైప్ లో మనకి డిజైన్ చేశారు, పింఛన్ లాగా మనకి డిజైన్ ఇచ్చారు. కింద బోర్డర్ లో కూడా మనకి ఫుల్ ఈ బంచ్ ఏదైతే మనం పికాక్ బంచ్ చూసామో ఆ బంచ్ ని మనకి బోర్డర్ అంతా కూడా కింద పార్ట్ పైన బోర్డర్ లో కింద బోర్డర్ లో కూడా సేమ్ టైప్ ఆఫ్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి పళ్ళులో శారీ మెయిన్ కలర్ ఏదైతే ఉందో అదే కలర్ ఇచ్చారు కాబట్టి బ్లౌజ్ కూడా మనకి సేమ్ ఇచ్చారు, సేమ్ కలర్ కాంబినేషన్. కాకపోతే టోటల్ ప్లెయిన్ ఇచ్చారు. 2 సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇచ్చారు. ఈ శారీ కాస్ట్ 1350.
నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ అండి. డిజైనర్ సారీ. ఓకే. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే మనకి పైన బోర్డర్ వచ్చి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ తో మనకి ఒక షిమ్మర్ బోర్డర్ ఇచ్చారు. పైపింగ్ బ్లాక్ కలర్ ఇచ్చారు. మిడిల్ లో మనకి గ్రీన్ కలర్ థ్రెడ్ వర్క్ గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఇచ్చి మిడిల్ లో మనకి మోతీ వర్క్ ఇచ్చారు అనమాట. కింద వచ్చేసి లేస్ ఆగా మనకి గ్రీన్ కలర్, దాని పైన కూడా లేస్ గోల్డ్ కలర్ ఇచ్చారు. ఈ కింద మనకి షోల్డర్ పార్ట్ ఫ్రంట్ ఏదైతే పార్ట్ ఉంటుందో ఆ పార్ట్ అంతా కూడా మనకి బ్లాక్ కలర్ జీరో నెట్ తీసుకున్నారు. క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక క్రీపర్స్ ఇచ్చారు. ఫ్లవర్ బంచెస్ లీఫ్ బంచెస్ లాగా మనకి టోటల్ 2.5 మీటర్ వరకు మనకి ఈ బోర్డర్ ఉంటుంది. పైన బోర్డర్ మాత్రమే, ఓన్లీ పైన బోర్డర్ వస్తుంది మనకి. పళ్ళు హ్యాంగ్ అయ్యే పార్ట్ లో అలాగే కింద పార్ట్ బోర్డర్ వచ్చేసరికి మనకి ఏంటంటే నెట్ తీసుకున్నారు. నెట్ పైన మనకి కట్ వర్క్ లాగా డిజైన్ ఇచ్చారు. బ్లాక్ కలర్ తో ఫ్లవర్స్ ఇచ్చి దానికి అవుట్ లైన్ అంతా కూడా మనకి గోల్డ్ కలర్ జరీతో డిజైన్ చేశారు. కుచ్చిల్లోకి మనకి క్రీమ్ కలర్ తీసుకున్నారు. అంటే పళ్ళు వచ్చేసి మనకి కాంట్రాస్ట్, పళ్ళు కాంట్రాస్ట్ బ్రైట్ కలర్ ఉంది కాబట్టి మనకి కుచ్చిల్లోకి అంతా కూడా లైట్ కలర్ కాంబినేషన్ జీరో సైజ్ నెట్ తీసుకొని దానికి వచ్చేసి బోర్డర్స్ చేంజ్ చేశారు మనకి. ఇక్కడ బోర్డర్ కూడా చేంజ్. ఇక్కడ మీకు క్లియర్ గా కనిపిస్తుంది చూడండి, సారీలో ఉన్న బోర్డర్ అలాగే షోల్డర్ పార్ట్ లో ఉన్న బోర్డర్ వేరే ఉంటుంది. కుచ్చిళ్ళ పార్ట్ బోర్డర్ సేమ్ బోర్డర్స్ రెండు కూడా మనకి ఇక్కడ వేరియేషన్ అనేది కనిపిస్తుంది. డిజైనర్ బోర్డర్ కాకుండా ఇక్కడ మనకి వెల్వెట్ మెటీరియల్ తో ప్లెయిన్ ఇచ్చారు. అంటే 2 సైడ్స్ మనకి పింక్ కలర్ రా సిల్క్ ఇచ్చారు. కింద షిమ్మర్ బోర్డర్ అలాగే బ్లాక్ కలర్ పైపింగ్. ఈ వెల్వెట్ మీద మనకి డిజైన్ ఇవ్వకుండా ప్లెయిన్ వెల్వెట్ ఇచ్చారు. ఎందుకంటే పైన అంతా కూడా లైట్ కలర్ ఉంది, ఇది బ్రైట్ గా కనిపిస్తుంది కాబట్టి బోర్డర్ ప్లెయిన్ గా ఇచ్చారు. దాని పైన మనం చూసినట్లయితే మనకి స్కర్ట్ బోర్డర్ లాగా మనకి థ్రెడ్ వర్క్ డిజైన్ చేశారు. సేమ్ డిజైన్ ని మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో బ్లాక్ మీద క్రీమ్ కలర్ ఉంటుంది. ఇక్కడ క్రీమ్ మీద క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తోనే మనకి డిజైన్ ఇచ్చారు. బ్లౌజ్ వచ్చేసి మనకి ఇది బ్లాక్ కలర్ రా సిల్క్ బ్లౌజ్ ప్లెయిన్ ఇచ్చారు. ఓకే. అంటే ఇక్కడ షోల్డర్ పార్ట్ లో బ్లాక్ యూజ్ చేశారు. అలాగే ఇంతకు ముందు కుచ్చిళ్ళ పార్ట్ లో వెల్వెట్ మెటీరియల్ బ్లాక్ కలర్ ప్లెయిన్ ఇచ్చారు కదా, దానికి మ్యాచింగ్ గా ఉండేటట్లుగా మనకి మొత్తం కూడా బ్లాక్ కలర్ తీసుకున్నారు. ఈ సారీలో మనకి టోటల్ గా 3 కలర్స్ వేరియేషన్ ఉంటుంది. షోల్డర్ పార్ట్ మొత్తం కూడా బ్రైట్ కలర్ డార్క్ కలర్ ఇచ్చారు. కుచ్చిళ్ళ పార్ట్ లో చూసినట్లయితే లైట్ క్రీమ్ కలర్, బ్లౌజ్ టోటల్ గా బ్లాక్ వస్తుంది. బోర్డర్ కూడా మనం చూస్తే షోల్డర్ పార్ట్ బోర్డర్ లో ఒక చిన్న బోర్డర్ ని మనకి స్లీవ్స్ కి నెటెడ్ మెటీరియల్ కాకుండా పైన ఒక చిన్న బోర్డర్ ఇచ్చారు కదా, ఆ బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో క్రియేట్ చేశారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉంది? ఇది వచ్చేసి 3400 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి ఎల్లో చందేరి కోట. బోర్డర్స్ మనం చూసినట్లయితే పైన బోర్డర్ వచ్చేసి మనకి ప్లెయిన్ జరీ బోర్డర్ కాకుండా దాని మీద బాక్సెస్ లాగా మనకి గోల్డ్ కలర్ తో తీసుకున్నారు. కింద వచ్చేసి లావెండర్ కలర్, లైట్ లావెండర్ కలర్ తో రా సిల్క్ బోర్డర్ ఉంటుంది. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కూడా కంటిన్యూ అవుతుంది. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే షోల్డర్ పార్ట్ లో వచ్చేసరికి మనకి బంచెస్ లాగా ఫ్లవర్స్ ని డిజైన్ చేశారు. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ తో మనకి ఒక లోటస్ ఫ్లవర్స్ ని ఇచ్చారు. సేమ్ డిజైన్ ని మనకి క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో కూడా డిజైన్ చేశారు. ఇది షోల్డర్ పార్ట్ హాఫ్ వరకు మనకి శారీలో ఈ పార్ట్ ఉంటుంది. కింద పార్ట్ చూసినట్లయితే టోటల్ గా క్రీపర్ పార్ట్ వస్తుంది. అది బోర్డర్ నుంచి మనకి టచ్ అవుతూ క్రీపర్ పార్ట్ ని డిజైన్ చేశారనమాట. అంటే లోపలంతా కూడా హెవీ ఫిల్లింగ్ కాకుండా అవుట్ లైన్ లుక్ తెలిసే విధంగా డిజైన్ అనేది క్లియర్ గా కనిపించే విధంగా ఇచ్చారు. దానికి ఫ్లవర్స్ చూసినట్లయితే మనకి కాంట్రాస్ట్ గా క్రీమ్ కలర్ థ్రెడ్ వర్క్ తో ఎల్లో కలర్ ఫ్లవర్ కాకుండా క్రీమ్ కలర్ తో ఫ్లవర్ ఇచ్చారు. మొత్తం క్రీపర్ పార్ట్ మొత్తం కూడా ఎల్లో కలర్, అంటే బేస్ కలర్ ఏదైతే ఉందో సారీ మెయిన్ కలర్ ఆ కలర్ తో ఇచ్చారనమాట. ఫ్రిల్ పార్ట్ లో ఏంటంటే మనకి ఆ షోల్డర్ లో చూసిన ఫ్లవర్స్ అనేవి మిస్ చేసి మిగిలిన డిజైన్ యాజ్ ఇట్ ఈస్ గా కంటిన్యూ చేశారు. ఈ కలర్ఫుల్ సారీకి బ్లౌజ్ చూద్దాం. కాంట్రాస్ట్ అండి, అది కూడా మనము డిఫరెంట్ కాంబినేషన్ ఇచ్చారనమాట. మనకి సారీలో బోర్డర్ లో ఏదైతే మనకి లెవెండర్ కలర్ కనిపిస్తుందో ఆ కలర్ కాంబినేషన్ తో ఫుల్ కాంట్రాస్ట్ గా మనకి బ్లౌజ్ డిజైన్ చేశారు. దీనికి ఎల్లో కలర్ తో పైపింగ్ చేయించుకుంటే ఫుల్ డిజైనర్ బ్లౌజ్ అవుతుంది. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. ఒక 4-5 కలర్స్ ఉంటాయి. సేమ్ డిజైన్ సేమ్ డిజైన్ లో మనకి కలర్ చాయిస్ కూడా ఉంది. ఈ సారీ కాస్ట్ ఎంత? 1900. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి లంగావోని టైప్ వస్తుంది. డిజైనర్ శారీ అనమాట. పింక్ కలర్ కి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. మనకి పైన బోర్డర్స్ చూసినట్లయితే పైపింగ్ పింక్ కలర్ ఇచ్చారు. ఇక్కడంతా కూడా మనకి బేసిక్ క్రీమ్ కలర్ రా సిల్క్ మీద మొత్తం మనకి ఫుల్ డిజైన్ వచ్చేటట్లు గోల్డ్ కలర్ జరీతో డిజైన్ ఉంటుంది. కింద లేస్ బోర్డర్ ఇచ్చారు. అది కాపర్ కలర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ లో లేస్ బోర్డర్. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. ఇది మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే ఈ షిమ్మర్ పింక్ కలర్ పైన ఒక గోల్డ్ కలర్ కాంబినేషన్ లో చిన్న చిన్న బుటీస్ ఇచ్చారు. మనకి ఫ్లవర్
ఫ్లవర్ బుటీస్ ఇచ్చారు. ఈ బుటీస్ మనకి 2.5 మీటర్ వరకు ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో కూడా మనకి షిమ్మరే ఇచ్చారు. సేమ్ క్రీమ్ కలర్ కి మనకి గోల్డ్ కలర్ షిమ్మర్ ఇచ్చారు. కింద పార్ట్ చూసినట్లయితే మనకి ఆ బోర్డర్ ని కంటిన్యూ చేస్తూ పైన వచ్చేసి మనకి క్రీపర్స్ లాగా మనకి హాఫ్ వరకు స్కర్ట్ బోర్డర్ వరకు డిజైన్ చేశారనమాట. షిమ్మర్ లోనే షిఫాన్ మెటీరియల్ కదండి, దట్టు గోల్డ్ కలర్ పైన గోల్డ్ కలర్ తోనే ఇచ్చారు. ఇక్కడ చూసినట్లయితే టోటల్ గా కాంట్రాస్ట్ ఇచ్చారనమాట, పింక్ కలర్ పైన గోల్డ్ కలర్ తో. ఎండ్ వరకు ఇలాగే ఉంటుంది మనకి. ఓకే, బ్లౌజ్ వచ్చేసి మనకి గోల్డ్ కలర్ అండి, చాలా హెవీ లుక్ ఉంటుంది. ఎందుకంటే మనకి షోల్డర్ పార్ట్ అంతా చూసినట్లయితే మనకి పింక్ కలర్ వస్తుంది. దానికి కాంట్రాస్ట్ గా మనం అంటే డిజైనింగ్ అంతా కూడా గోల్డ్ కలర్ తో ఉందండి. టోటల్ గా పింక్ పైన డిజైనింగ్ గోల్డ్ తోనే ఇచ్చారు. అలాగే క్రీమ్ కలర్ పైన కూడా మనకి గోల్డ్ కలర్ తోనే ఉంది కాబట్టి గోల్డ్ కలర్ తోనే మనకి బ్లౌజ్ వస్తుంది. ప్లస్ బోర్డర్ కూడా సేమ్ బోర్డర్. దీంట్లో కూడా ఏంటంటే మనకి కలర్ చాయిస్ ఉంటుంది. లైట్ స్కై బ్లూ కలర్, పిస్తా గ్రీన్ కలర్, ఆ కలర్ కాంబినేషన్ మనకు అవైలబుల్. బోర్డర్ సేమ్ అండి, 3 sides కూడా ఏదైతే బోర్డర్ ఇచ్చారో సారీలో అదే బోర్డర్ ని కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ 3500. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి మనకి క్రేప్ సిల్క్ మెటీరియల్, ప్యూర్ క్రేప్ వస్తుంది మనకి. ఇది బోర్డర్ చూసినట్లయితే కూడా మనకి బోర్డర్ లోనే డిఫరెన్స్ తెలుస్తుంది. మనకి గ్రే కలర్ తీసుకున్నారు, 2 sides కూడా గ్రే కలర్ రాస్. ఇక్కడ మిడిల్ లో మనకి వచ్చేసి పీచ్ కలర్ కాంబినేషన్ పైన టోటల్ సిల్వర్ కలర్ జరీతో ఫ్లవర్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ ని కంటిన్యూ చేశారు. కింద వచ్చేసి మనకి ఇది ఒక రిబ్బన్ వర్క్ లాగా డిజైన్ ఉంటుంది అనమాట. అంటే జరీ కలర్ కాంబినేషన్ తో రిబ్బన్ తో మనకి ఒక బోర్డర్ ఇచ్చారు. అంటే లేస్ బోర్డర్ పైన ఈ రిబ్బన్ ని డిజైన్ చేశారు. ఈ బోర్డర్ వచ్చేసి మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ పార్ట్ మనం చూసినట్లయితే అంటే మనం రెగ్యులర్ గా ఏంటంటే షిఫాన్ జార్జెట్ మీద మనకి షేడెడ్స్ ఎక్కువ ఉంటాయి. ఇది వచ్చేసి క్రేప్, ప్యూర్ క్రేప్ మీద మనకి హాఫ్ వచ్చేసి మనకి ఏంటంటే క్రీమ్ కలర్ ఇచ్చారు. మళ్ళీ వచ్చేసి కింద వచ్చేసి పీచ్ కలర్, ఇక్కడ లెమన్ ఎల్లో కలర్, అలా కాంబినేషన్ 3 కలర్ కాంబినేషన్. శారీ మొత్తం ఇలా కలర్స్ చేంజ్ అవుతూ ఉంటాయి మనకి శారీ అంతా కూడా. బ్లౌజ్ ఎలా ఇచ్చారు? బ్లౌజ్ చూస్తే ఫుల్ డిజైనర్ వేర్ బ్లౌజ్ వస్తుందండి మనకి. దీన్ని మనం 2 blouses గా డిజైన్ చేసుకోవచ్చు. బోర్డర్స్ లో మనకి చిన్న చిన్న లైన్స్ తో ఉన్నటువంటి ప్లెయిన్ బోర్డర్ ఏదైతే ఇచ్చారో గ్రేష్ బ్లూ, ఆ కలర్ కాంబినేషన్ తో మనకి బ్లౌజ్ అనేది డిజైన్ చేశారు. ఒకటి వచ్చేసి మనకి టోటల్ గా ప్లెయిన్ వచ్చింది, హ్యాండ్స్ కి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఇంకోటి వచ్చేసి ఫుల్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు. 2 బ్లౌజెస్ ఫుల్ కాంట్రాస్ట్ వచ్చేసి ఏంటంటే మనకి పీచ్ కలర్ తీసుకున్నారు. శారీలో వన్ ఆఫ్ ది కలర్ తీసుకున్నారు, ఇదేమో ఓన్లీ బోర్డర్స్ కలర్ ఇచ్చారు. అది కూడా మనకి ఫ్రంట్ అండ్ బ్యాక్ వచ్చేసరికి ఇది బ్యాక్ నెక్ వస్తుంది మనకి. బ్యాక్ నెక్ అంతా కూడా మనకి సిల్వర్ కలర్ జరీతో క్రీపర్ ఇచ్చారు మనకి ఫ్లవర్ డిజైన్. ఇది ఫ్రంట్ వచ్చేసి మనకి ఏంటంటే హై నెక్ ఇప్పుడు చాలా ఫ్యాషన్ కాబట్టి హై నెక్ కోసం మనకి డిజైన్ హై నెక్ పెట్టించేసుకుని కాలర్ కూడా పెట్టించుకోవచ్చు. మనం పీచ్ కలర్ తో చిన్న కాలర్ పెట్టించుకుని మొత్తం హై నెక్ పెట్టించుకోవచ్చు. ఈ సారీ 3500. నెక్స్ట్ సారీ కూడా డిజైనర్ సారీ. ఇది కూడా మనకి క్రేప్ లో హెవీ బోర్డర్స్ అన్నమాట. ఇది మనం చూసినట్లయితే బోర్డర్స్ వచ్చేసరికి కొంచెం బిగ్ సైజ్ లో, మనం రెగ్యులర్ గా చూసే బోర్డర్ కన్నా కూడా బిగ్ సైజ్ లోనే బోర్డర్స్ తీసుకున్నారు. 2 sides కూడా మనకి సిల్వర్ కలర్ షిమ్మర్ బోర్డర్, పింక్ కలర్ రా సిల్క్ పైపింగ్ 2 sides ఇచ్చారు. మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే వెల్వెట్ తీసుకున్నారండి, బ్లాక్ కలర్ వెల్వెట్. దాని పైన వచ్చేసి మనకి సిల్వర్ అండ్ గోల్డ్ మిక్స్ ఉన్నటువంటి మనకి జరీతో సాఫ్ట్ నక్కీతో మనకి వచ్చేసి ఫ్లవర్ బంచెస్ ని బిగ్ సైజ్ లో క్రీపర్స్ ని ఇచ్చారు. ఈ క్రీపర్ వచ్చేసి మనకి ఏంటంటే శారీ 3 sides కూడా మనకి కంటిన్యూ అవుతుంది అనమాట. ఈ బోర్డర్ అనేది హెవీ బోర్డర్. ఈ మిడిల్ పార్ట్ అంతా కూడా మనం చూసినట్లయితే పింక్ కలర్ వస్తుంది. ఈ పింక్ కలర్ మీద సెల్ఫ్ మనకి డిజైన్ వస్తుంది. అది కూడా డ్రాప్ డిజైన్ ఇచ్చారు మనకి, చిన్న సైజు డ్రాప్ డిజైన్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే హెవీ బోర్డర్స్, ఈ డ్రాప్ డిజైన్ అనేది కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి డిజైనర్ వేర్. అంటే మనకి వచ్చేసి ఏంటంటే బ్లాక్ ప్లెయిన్ ఇచ్చేసారు. హ్యాండ్స్ కానీ నెక్ కానీ ఈ ప్యాచ్ ని మనకి డిజైన్ చేసుకోవచ్చు. హ్యాండ్స్ కి కానీ నెక్ కానీ బ్యాక్ వచ్చేటట్లుగా డిజైన్ చేసుకోవచ్చు. ఓకే, ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి మనకి 3300 పడుతుంది. నెక్స్ట్ సారీ ఇది వచ్చేసి ప్యూర్ జార్జెట్ అండి, ప్యూర్ జార్జెట్ మెటీరియల్. ఇక్కడ పైపింగ్ వచ్చేసరికి మనకి రెడ్ కలర్ తో రా సిల్క్ పైపింగ్ ఇచ్చారు. కిందంతా కూడా మనకి సిల్వర్ కలర్ కాంబినేషన్ లో జరీతో మనకి డిజైన్ ఉంటుంది. షిమ్మర్ బార్డర్ ఇచ్చారు. ఈ మిడిల్ లో వచ్చేసరికి మనకి రెడ్ కలర్ రా సిల్క్ మీద పిటాయి వర్క్ తోనే అవుట్ లైన్ లుక్ ఉండేటట్లు మనకి ఒక బంచ్ సర్కిల్స్, మిడిల్ లో ఫ్లవర్, లోపల పెటల్స్ లాగా డిజైన్ ఇచ్చారు. కింద షిమ్మర్ పైపింగ్. ఈ బోర్డర్ చూసినట్లయితే మనకి శారీ 3 sides కూడా కంటిన్యూ అవుతుందండి. ఈ బోర్డర్స్ ఏంటంటే మనకి కొంచెం డిఫరెంట్ గా ఉంటున్నాయి. అంటే రెగ్యులర్ గా ఉండే జరీ కాకుండా దీంట్లో ఏంటంటే నక్కీ తీసుకున్నారు. నక్కీతో ఫిల్ చేసి దాని మీద ఎంబోజ్ లుక్ కనిపించేటట్లుగా అవుట్ లైన్ అంతా కూడా శారీ ఈవెన్ గా కాకుండా కొంచెం పైకి వచ్చే విధంగా డిజైన్ చేస్తారు అనమాట. అవుట్ లైన్ అంతా కూడా
ఇది వచ్చేసి మనకి జార్జెట్ కదండి, బెనారస్ జార్జెట్. దాని మీద మనకి వచ్చేసి గోల్డ్ కలర్ కాంబినేషన్ లో బుటీస్ ఇచ్చారు. అది కూడా మనకి మ్యాంగో బుటీ ఇచ్చారు. దానికి మిడిల్ లో మనకి థ్రెడ్ వర్క్ క్రీమ్ కలర్, కాంట్రాస్ట్ గా మనకి కాపర్ కలర్ కాంబినేషన్ లో మనకి చిన్న మ్యాంగో ఇచ్చారు. శారీ అంతా కూడా మనకి ఇదే బుటీ కంటిన్యూ అవుతుంది. బ్లౌజ్ వచ్చేసి మనకి రెడ్ కలర్ కాంబినేషన్, బోర్డర్ వచ్చేసి ఏది తీసుకున్నామో సేమ్ అదే కలర్ కాంబినేషన్ రా సిల్క్ ఇచ్చారు. హ్యాండ్స్ కూడా మనం చూసినట్లయితే సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఈ సారీ కాస్ట్ 2800 పడుతుంది. నెక్స్ట్ సారీ జూట్ సిల్క్. ఇది పళ్ళు పార్ట్ చూసినట్లయితే సాఫ్ట్ జూట్ తీసుకున్నారు. బోర్డర్స్ వచ్చేసి మనకి ఎల్లో కలర్ జూట్ బోర్డర్ ఒకటి, సిల్వర్ కలర్ బోర్డర్ ఒకటి, ఇక్కడ గ్రే కలర్ రా సిల్క్ పైన సిల్వర్ కలర్ తోనే మనకి లీఫ్ అండ్ ఫ్లవర్ డిజైన్ ఇచ్చారు. ఈ బోర్డర్ మనకి శారీ 3 సైడ్స్ తో కంటిన్యూ అవుతుంది. ఈ మిడిల్ కలర్ చూసినట్లయితే మనకి లైట్ లెమన్ ఎల్లో కలర్ జూట్ సిల్క్, సాఫ్ట్ జూట్ సిల్క్ పైన మనకి లీఫ్ బంచెస్ ఇచ్చారు. ఆ లీవ్స్ కూడా మనకి పైన బోర్డర్ లో ఏవైతే 2 కలర్స్ తీసుకున్నామో ఆ 2 కలర్స్ హాఫ్ షేడ్ వచ్చేసి గ్రే కలర్, హాఫ్ షేడ్ వచ్చేసి మనకి సిల్వర్ కలర్ జరీతో తీసుకున్నారు. ఇక్కడికి వచ్చేసరికి ఏంటంటే ఇటు సైడ్ గ్రే కలర్, అటు సైడ్ సిల్వర్ ఇచ్చారు. టోటల్ శారీ 2.5 మీటర్ వరకు మనకు అదే డిజైన్ లంగావని స్టైల్ ఆ కలర్ కాంబినేషన్ ఉంటుంది. ఫ్రిల్ పార్ట్ లో చూసినట్లయితే మనకి గ్రే కలర్ కాంబినేషన్, అది కూడా మనకి సాఫ్ట్ జూట్ తీసుకున్నారు. బోర్డర్ యాజ్ ఇట్ ఈస్ సేమ్ బోర్డర్ మనకి కంటిన్యూ అవుతుంది. ఈ కింద చూసినట్లయితే మనకి ఆ బోర్డర్ ని టచ్ చేస్తూ మనకి ఒక ట్రీ టైప్ లో మనకి 2 కలర్స్ డిజైన్ చేశారు. ఇది బేస్ గ్రే కలర్ ఉంది కాబట్టి దీనికి కాంట్రాస్ట్ గా శారీ షోల్డర్ పార్ట్ లో లెమన్ ఎల్లో ఉంది కాబట్టి లెమన్ ఎల్లో అండ్ సిల్వర్ ఇచ్చారు. బ్లౌజ్ ఏ కలర్? బ్లౌజ్ వచ్చేసి మనకి గ్రే కలర్ ఇస్తారండి. కుచ్చుల్లో మనకి గ్రే కలర్ కదా, పైన ఎల్లో వస్తుంది కాబట్టి షోల్డర్ పార్ట్ కాబట్టి మనకి బ్లౌజ్ అనేది కాంట్రాస్ట్ గా వచ్చే విధంగా గ్రే కలర్ తీసుకున్నారు. బోర్డర్ సేమ్ బోర్డర్ కంటిన్యూ. ఇక్కడ ఏదైతే బోర్డర్ ఇచ్చారో అదే బోర్డర్ ని మనకి హ్యాండ్స్ పార్ట్ లో కంటిన్యూ చేశారు. ఈ సారీ కాస్ట్ ఇది వచ్చేసి 3100 పడుతుంది. నెక్స్ట్ సారీ డిజైనర్ సారీ, ఇది కూడా మనకి ఫుల్ పార్టీ వేర్ అన్నమాట. ఇప్పుడు వచ్చేసి నెట్టెడ్ తీసుకున్నారు. మనకి పళ్ళు పార్ట్ వచ్చేసి కాంట్రాస్ట్ ఇచ్చారు. కాంట్రాస్ట్ క్రీమ్ కలర్ జీరో నెట్ తీసుకొని దాని పైన అంతా కూడా క్రీపర్స్ లాగా డైమండ్ ని డిజైన్ చేసి మిడిల్ లో ఒక డైమండ్ లో మనకి 2 కలర్స్ ని డిజైన్ చేశారు. పింక్ కలర్, రెడ్ కలర్ ఫ్లవర్స్ ఇచ్చారు. ఇది ఒక బోర్డర్ లాగా, జాయింట్ బోర్డర్ లాగా మనకి డిజైన్ చేశారు. ఇక్కడ గోల్డ్ కలర్ అలాగే మనకి సిల్వర్ కలర్ తో నక్కీతో బోర్డర్ ఇచ్చి అవుట్ లైన్ పైపింగ్ ఉంటుంది. ఇక్కడ షోల్డర్ పార్ట్ బోర్డర్ చూసినట్లయితే మనకి మొత్తం కూడా ఏంటంటే బ్లూ కలర్ పైన మనకి బోర్డర్ ని డిజైన్ చేశారు. ఆరెంజ్ కలర్ రా సిల్క్ పైపింగ్, షిమ్మర్ బోర్డర్ ఒకటి ఇచ్చారు. కిందంతా నక్కీతో మనకి అవుట్ లైన్ బ్లాక్ వచ్చేటట్లు డిజైన్ చేశారు. ఈ వెల్వెట్ కలర్ మనకి కట్ వర్క్ ని తీసుకున్నారు. దానిపైన మనకి అక్కడ పింక్ కలర్, రెడ్ కలర్ తో ఫ్లవర్స్ డిఫరెంట్ సైజెస్ లో షేప్ లో తీసుకొని ఒక బోర్డర్ ని డిజైన్ చేశారనమాట. ఈ కింద బోర్డర్ కి మనకి టచ్ అవుతూ మనకి కట్ వర్క్ ప్యాచెస్ ని, 2 ప్యాచెస్ ని, సింగిల్ ప్యాచెస్ ని మనకి డిజైన్ చేశారు. షోల్డర్ పార్ట్ లో కింద బోర్డర్ వచ్చేసరికి మనకి కొంచెం సేమ్ బోర్డర్ ని మనకి కొంచెం కంటిన్యూ చేస్తూ ఈ వెల్వెట్ పైన మనకి చిన్న బంచెస్ లాగా డిజైన్ ఇచ్చి పిటాయి వర్క్ పింక్ పైన ఇచ్చారు. కుచ్చుల్లో వచ్చేసరికి మనకి క్రీమ్ కలర్ వస్తుంది. అది జీరో నెట్ తీసుకున్నారు. తీసుకొని వచ్చేసి సేమ్ బోర్డర్ కంటిన్యూ అవుతుంది. ఫుల్ కాంట్రాస్ట్. అక్కడ టోటల్ గా మనకి బ్లూ కలర్ బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఇక్కడ టోటల్ గా మనకి క్రీమ్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుని దానిపైన కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు. లీఫ్స్ ఇచ్చారు. బిగ్ సైజ్ లో మనకి స్ట్రైట్ గా వచ్చేటట్లు లీఫ్ ఇచ్చారు. గోల్డ్ కలర్ లీవ్స్. టోటల్ శారీ అంతా కూడా మనకి ఇలాగే కింద బోర్డర్ కామన్ గా కంటిన్యూ చేశారు. బ్లౌజ్ రా సిల్క్ క్రీమ్ కలర్ ఇచ్చారు. బోర్డర్ మెటీరియల్ చేంజ్ బోర్డర్ వచ్చేసి కింద బోర్డర్ ఏదైతే ఉంటుందో సేమ్ బోర్డర్ ని కంటిన్యూ చేశారు అనమాట. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి 4000 పడుతుంది. నెక్స్ట్ సారీ కూడా మనకి జార్జెట్ డిజైనర్ సారీ అన్నమాట. లక్స్ గ్రీన్ కలర్. ఓకే. మనకి బోర్డర్స్ కూడా మనకి హెవీగా డిజైన్ చేశారు. ఇక్కడ 2 సైడ్స్ కూడా మనకి పింక్ కలర్ పైపింగ్ ఇచ్చారు. మిడిల్ పార్ట్ లో క్రీమ్ కలర్ రా సిల్క్ తీసుకొని దాంట్లో కూడా మనకి టెంపుల్ టైప్ లో డిజైన్ ఇచ్చారు. ఆపోజిట్ వర్షన్ లో మనకి వచ్చేసి ఇక్కడ ఏంటంటే పిటాయి వరకు మిడిల్ లో మనకి స్టోన్ ఇచ్చారు. ఇక్కడ వచ్చేసి మొత్తం కూడా మనకి సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు చెమ్కీతో. ఈ బోర్డర్ మనకి శారీ 2 సైడ్స్ కంటిన్యూ అవుతుంది. పళ్ళులో ఎక్స్ట్రాగా మనకి బోర్డర్ ని యాడ్ చేశారు. మోతీస్ బోర్డర్ ని మనకి ఒక చిన్న బోర్డర్ లాగా డిజైన్ చేశారు. ఇది మనకి మిడిల్ పార్ట్ అంతా కూడా చూసినట్లయితే ప్లెయిన్ వస్తుంది. శారీ అంతా కూడా ఒకటే స్టైల్లో ఉంటుంది. కింద బోర్డర్ వచ్చేసరికి మనకి చిన్న బోర్డర్ తీసుకున్నారు. పింక్ కలర్ పైపింగ్, ఈ నెట్టెడ్ పైన మనకి లీఫ్ బోర్డర్, లీఫ్ లో మనకి స్టోన్స్ ని డిజైన్ చేశారు. ఈ మోతీ బోర్డర్ ని మనకి ఇక్కడ డిజైన్ చేశారు అనమాట. మిడిల్ లో మనకి ప్రింటెడ్ టైప్ లో డిజైన్ తీసుకున్నారు. అది కూడా మనకి గ్రీన్ కలర్ లైన్ ఇచ్చేసి మిడిల్ లో వైట్ ఇచ్చారు. 2 సైడ్స్ బ్లూ కలర్ తో ప్రింట్ ఇచ్చారు. 2.5 మీటర్ తర్వాత మనం చూసినట్లయితే
చూసినట్లయితే ఆ ప్రింటెడ్కి కిందంతా కూడా మనకి ఏంటంటే కట్ వర్క్ బార్డర్ని ఇచ్చారు, జరీతో ఉన్నటువంటి పిఠాయి వర్క్తో కట్ వర్క్ బార్డర్ని. దానిపైన అంతా కూడా మనకి ఫ్లవర్లోను లీఫ్లోను మనకి మోతీ స్టైల్ ఇచ్చారనమాట. హాఫ్ మోతీస్ని మనకి డిజైన్ చేశారు. బ్లౌజ్ వచ్చేసి మనకి సేమ్ సీ గ్రీన్ కలర్ కాంబినేషన్ జార్జెట్ మెటీరియల్ బ్లౌజ్ ఇచ్చారు. హ్యాండ్స్కి చిన్న బార్డర్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత? ఇది వచ్చేసి మనకి 3350. నెక్స్ట్ సారీ అండి, జార్జెట్ మెటీరియల్, ఇది కూడా మనకి ప్యూర్ జార్జెట్ వస్తుంది. బార్డర్ వచ్చేసి సాటిన్ బార్డర్ ఇచ్చారు మనకి క్రీమ్ కలర్ కాంబినేషన్ లో. కింద వచ్చేసి మనకి జూట్ బార్డర్ పైన సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు గోల్డ్ కలర్ తో. ఈ బార్డర్ మనకి శారీ 3 sides కంటిన్యూ అవుతుంది. పళ్ళులో చూసినట్లయితే కార్నర్ లో చూస్తే మనకి 2 sides కూడా మ్యాంగో బంచెస్ ఇచ్చారు. ఆ మ్యాంగోస్ కూడా మనకి గోల్డ్ కలర్ థ్రెడ్ తీసుకొని మొత్తం జరీతో డిజైన్ ఇచ్చారు. సీక్వెన్స్ వర్క్ ఇచ్చారు. మొత్తం మనకి అవుట్ లైన్ అంతా కూడా సీక్వెన్స్ వర్క్ ఉంటుంది. 2 sides మనకి మ్యాంగో బంచెస్. మిడిల్ లో చూసినట్లయితే మనకి డిజైన్ వేరే ఇచ్చారనమాట. మనకి ఒక బిగ్ సైజ్ లో డిజైన్ ఉంటుంది. సేమ్ డిజైన్ అంటే సేమ్ సీక్వెన్స్ వర్క్ నే కంటిన్యూ చేశారు. మనకి ఈ షోల్డర్ పార్ట్ వచ్చేసి మనకి మ్యాంగోస్ ని, కింద శారీ అంతా కూడా చూసినట్లయితే మనకి మ్యాంగోస్ కంటిన్యూ అవుతాయి. ఓకే, కానీ కలర్ఫుల్గా ఉందండి. డార్క్ కలర్ బ్యాక్గ్రౌండ్ పైన మనకి క్రీమ్ కలర్తో సీక్వెన్స్ వర్క్ అండ్ థ్రెడ్ వర్క్ వచ్చేసరికి మనకి కొంచెం బ్యూటిఫుల్ లుక్ వచ్చింది. మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఫ్రిల్ పార్ట్లో మనకి మ్యాంగోస్ని కాకుండా ఈ డిజైన్ని మనకి మిడిల్లో చూసిన డిజైన్ని కంటిన్యూ చేశారనమాట. ఓకే, బ్లౌజ్ వచ్చేసరికి సేమ్ బోర్డర్ కలర్ కాంబినేషన్ తీసుకున్నారు. సేమ్ ఫ్యాబ్రిక్. నెక్ పార్ట్ వచ్చేసరికి మనకి సీక్వెన్స్ వర్క్తో ఫుల్ డిజైన్ నెక్ ఇచ్చారనమాట. ఎల్లో కలర్ థ్రెడ్ వర్క్ సీక్వెన్స్ వర్క్తో ఇచ్చారు. హ్యాండ్స్ కూడా ఫుల్ స్లీవ్స్ ఇచ్చారు. మనకి హెవీ వర్క్ ఉన్నటువంటి డిజైన్ ఇచ్చారు. ఈ సారీ కాస్ట్ ఎంత ఉందండి? 3500 రూపీస్కి సారీ అవైలబుల్ ఉంది. ఓకే భారతి గారు విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ అన్ని కూడా మా వ్యూవర్స్ అందరికీ చక్కగా ఎక్స్ప్లెయిన్ చేసి చూపించారు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే అండి. చూసారు కదా వ్యూవర్స్, విఘ్నేశ్వర సిల్క్స్లో ఉన్నటువంటి ఆల్ వెరైటీస్ చాలా బాగున్నాయి కదా. మరి ఇప్పటి వరకు చూసిన వెరైటీస్ అన్ని మీకు కూడా నచ్చినట్లయితే ఎర్రగడ్డ సుందర్ నగర్ కాలనీలో ఉన్న విఘ్నేశ్వర సిల్క్స్కి విజిట్ చేయండి. ఇది ఇవాల్టి సొగస్చూడి తర్మ. తిరిగి రేపు ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్తే.